హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఈ మెటాఫోర్స్ అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా? ఈ మెటాఫోర్స్ గురించి వీడియోస్ చేసి చాలా రోజులైందనమాట. ఈ మెటాఫోర్స్ అప్డేట్స్ అందించి చాలా రోజులైంది. దానికి కారణం ఏంటంటే ఈ చిన్న చిన్న కంపెనీలు రావడం వల్ల, అంటే ఈ లోన్స్ కంపెనీలు లాంటి చిన్న చిన్న కంపెనీలు రావడం వల్ల ఏంటంటే ఈ ఈ మెటాఫోర్స్ అప్డేట్స్ అనేది నేను అందించడం టైం సరిపోలేదనమాట. ఓకేనా? దాని గురించి ఏంటంటే ఈ మెటాఫోర్స్ అప్డేట్స్ గురించి మీకు క్లియర్గా క్లుప్తంగా అందించలేకపోయాను. ఓకేనా? ఈ మెటాఫోర్స్ అనేది ఒక గొప్ప ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. మెటాఫోర్స్ అనేది ఒక గొప్ప ప్రాజెక్టు. అంటే ప్లాన్ అనేది వేరు, ప్రాజెక్ట్ అనేది వేరు అనమాట. ఇప్పుడు కూడా ప్లాన్ అంటే చిన్నది, ప్రాజెక్ట్ అనేది పెద్దది అనమాట. ఇప్పుడు కూడా ప్లాన్ అనేది ఏంటంటే ఆ ప్లాన్ ఎప్పుడైనా సరే ప్లాన్ అనేది ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా? ఈ ప్రాజెక్ట్ విషయానికి వచ్చినట్టుగా ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి పెద్దది, ప్లాన్ అనేది ఎప్పుడు కూడా చిన్నది అనమాట. ఓకేనా? దానివల్ల ప్రాజెక్ట్ అనే విషయానికి వచ్చేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా 100% నమ్మచ్చు అనమాట. ఇప్పుడు కూడా ప్రాజెక్ట్ అనేది 100% ఎప్పుడు కూడా నమ్మచ్చు. ఎందుకంటే దీన్ని ఎత్తేస్తారేమో అన్న భయం ఎవరికి ఉండదు అనమాట. ఎత్తేస్తారేమో అన్న భయం కానీ, లేదంటే ఈ ఈ ప్లాన్ చేంజ్ చేస్తారేమో అన్న భయం కానీ, ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్టులకు సంబంధించి అలాంటివి ఉండవు అనమాట అండి. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా నమ్మి జాయిన్ అవ్వచ్చు. ఇన్కమ్ కరెక్ట్గా వర్క్ చేసుకున్నట్టయితే మంచి ఇన్కమ్ అనేది కూడా ఇందులో సంపాదించుకోవచ్చు అనమాట. జాయిన్ అయ్యి దగ్గర నేను 1.5 సంవత్సరం అవుతుంది. ఈ 1.5 సంవత్సరంలో నేను మంచిగానే ఇన్కమ్ అనేది సంపాదించుకున్నాను. దాని తాలూకా ఆ ఇన్కమ్ ప్రూఫ్ సంబంధించి తాలూకు కూడా మన మన ఛానల్లో వీడియోస్ కూడా ఉంటాయి. కావాలంటే మీరు అవి చూడొచ్చు. అంటే దగ్గరగా ఒక 4 నెలలు 5 నెలలు ముందు ఉంటాయి అనమాట వీడియోస్. అంటే ఒక 4-5 నెలలు బ్యాక్ నేను చేశాను అనమాట వీడియోస్ అయ్యి. ఆ వీడియోలు చూసినట్టయితే నేను అందులో ఎంత ఇన్కమ్ సంపాదించుకొని ఇప్పుడు ఎలా వర్క్ చేసుకోవాలి, ఏంటి అసలు వర్క్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఏంటి వర్క్ అనేది కూడా క్లియర్గా మనం అందులో తెలుసుకోవచ్చు అనమాట. ఆ వీడియో చూసినట్టయితే తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందులో. ఓకేనా? ఇందులో కూడా అప్పటికి ఇప్పటికి కూడా చిన్న చిన్న అప్డేట్స్ అనేది రావడం జరిగింది. అప్డేట్స్ అంటే ఏంటంటే ప్లాన్ కొత్త కొత్త ప్లాన్లు తీసుకొచ్చి పెట్టడం కూడా కాదు. అప్పుడు అనేది ఇప్పుడు మీకు ఏదైతే మీరు ఈ స్క్రీన్స్ వస్తున్నారో అప్పుడు వేరే విధంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే వేరే విధంగా ఉందన్నమాట. అదే అనమాట అప్డేట్ అంటే ఏంటంటే అలాంటి చిన్న చిన్న అప్డేట్లు అనమాట. అంటే కొంచెం మనం చూడడానికి నీట్గా, పర్ఫెక్ట్గా, క్లాస్గా, నీట్గా ఉండడం, ఆ విధంగా అప్డేట్లు చేశారనమాట అండి ఇవి. ఓకేనా? ఆ విధంగా ఉంటుందన్నమాట. నేనేంటంటే అప్పట్లో ఏంటంటే నేను 5 టైర్లు తీసుకున్నాను. 5 టైర్లు తీసుకునేసి నేను వర్క్ చేసుకున్నాను. దగ్గర నేనేంటంటే 2 లక్షల పైగానే నేను కంపెనీ తీసుకున్నాననమాట. 2 లక్షల పైగానే నేను ఇన్కమ్ అనేది తీసుకున్నాను. జస్ట్ కేవలం నేను జాయిన్ అయింది 13,500తో నేను జాయిన్ అయ్యాననమాట అండి. 13,500తో జాయిన్ అయ్యి నేను దగ్గరగా 2 లక్షల పైగానే తీసుకున్నాను ఇన్కమ్ అనేది. ఆ ఇన్కమ్ ప్రూఫ్‌లు కూడా మీకు చాలా సార్లు మీకు మన యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా పెట్టడం జరిగింది. అలాగే నేను జాయిన్ అయిన తర్వాత జస్ట్ ఈ ఇన్కమే కాకుండా నేనేంటంటే ఇందులో జస్ట్ ఎన్ఎఫ్‌టి కూడా నేను సంపాదించుకున్నాననమాట. ఇందులో జస్ట్ ఎన్ఎఫ్‌టి కూడా సంపాదించుకున్నాను. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడేంటంటే నేను 13,500తో జాయిన్ అయినా కూడా నేనేంటంటే వర్కింగ్ మోడ్‌లో ఉన్నాననమాట. వర్కింగ్ మోడ్‌లో ఉంటూ వర్కింగ్ అనేది చేసుకున్నాననమాట. నాకు ఏ టైంలో ఫ్రీగా ఉంటదో ఆ టైంలోనే నేను వర్క్ చేసుకున్నాను. వేరే వర్క్ చేసుకుంటూ కూడా నేను దీన్ని కనిపెట్టుకుంటూ వర్క్ అనేది చేసుకుంటూ వచ్చాను కాబట్టి దానివల్ల ఏంటంటే నేను దగ్గర 2 లక్షల రూపాయలు సంపాదించుకున్నాను. అలాగే జస్ట్ ఎనఫ్‌టి కూడా సంపాదించుకున్నాననమాట. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం ఎంతో కొంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినా కూడా మనం ఏంటంటే వర్కింగ్ మోడ్‌ని ఎంచుకోవాలనమాట అండి. ఓకేనా? నాన్ వర్కింగ్ మోడ్‌ని ఎంచుకున్నామంటే ఎప్పుడు కూడా మనం ఇన్కమ్ సంపాదించుకోలేము. తర్వాత దాని గురించి ఏంటంటే దాని తర్వాత ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుందనమాట. ఎప్పుడైనా సరే చిన్న ఇన్వెస్ట్‌మెంట్ అయినా, పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే ఎంతో కొంత మనం వర్కింగ్ మోడ్ అనేది ఎంచుకోవాలన్నమాట. అది డైలీ 1 అవర్ కావచ్చు, 2 అవర్ కావచ్చు. అలాగే లేదంటే వీక్లీ ఒక 5 అవర్స్, 6 అవర్స్ టైమ్ స్పెండ్ చేసినా కూడా మనం ఏంటంటే ఎంతో కొంత వర్కింగ్ మోడ్ అనేది ఎంచుకోవడం అనేది బెటర్ అనమాట. ఆ విధంగా ఉన్నట్టయితే ఎంతో కొంత మనం ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చనమాట. ఓకేనా? అలాగే నేనేంటంటే జస్ట్ ఎనఫ్‌టి సంపాదించుకున్నాను. అలాగే ఇక్కడికొచ్చేటప్పటికంటే యూనిటీ వర్క్స్‌లో
4 టైర్లు సంపాదించుకున్నాను అనమాట. ఓకేనా, 4 టైర్లు సంపాదించుకున్నాను. ఇప్పుడు మంచిగా ఇన్కమ్ అనేది ఇందులో నేను తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా, ఇది ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి షో క్లిక్ చేయండి. షో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ ఎన్ఎఫ్టీ అని చెప్పాను కదా, జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది ఇది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. దీని విలువ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు నాడు దీని విలువ ఎంత ఏంటంటే 1,22,000 రూపాయలు అనమాట. ఓకేనా, దీని విలువ 1,22,000 రూపాయలు అనమాట. ఇది నేను 13,000 రూపాయలతో అప్పుడు జాయిన్ అయినప్పుడు ఏంటంటే మనం క్లాసిక్ లో 5 స్లాట్లు తీసుకునేసి యూనిట్ వర్స్ లో 3 టైర్లు తీసుకున్నట్టయితే మనకి ఫ్రీగా వస్తుంది అనమాట ఇది. ఓకేనా, మనం 13,500 పెట్టి జాయిన్ అయినందుకు గాను క్లాసిక్ లో 5 స్లాట్లు తీసుకునేసి మెటాఫోర్ యూనిట్ వర్స్ లో 3 టైర్లు తీసుకున్నందుకు గాను ఫ్రీగా ఇస్తాడనమాట ఇది. ఆ రోజు ఫ్రీగా ఇచ్చిన అంటే సంవత్సరంన్నర క్రితం ఫ్రీగా వచ్చిన నాకు ఈ జస్ట్ ఎన్ఎఫ్టీ ఇప్పుడు ఏంటంటే 1,22,000 రూపాయలు అయిందనమాట దీని విలువ. ఓకేనా, ఇది ఏంటంటే మెటాఫోర్స్ ఉన్న ఆ ప్రాజెక్ట్ ఉన్న గొప్పతనం అనమాట ఇది. ఓకేనా, ఆ విధంగా మీరు కూడా కావాలంటే ఇప్పుడు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. క్లాసిక్ లో 5 తీసుకోవాలి, టైర్ లో 3 తీసుకోవాలి, యూనిట్ వర్స్ లో 3 తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి. ఓకేనా, తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఈ 3,500 ఇక్కడ కాయిన్స్ చూపిస్తున్నాయి కదా, ఈ 3,500 పాయింట్స్ ఎనర్జీ పాయింట్స్ అంటారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎనర్జీ పాయింట్స్ అని 14% అని చెప్తుంది కదా. ఇక్కడ ఇలాగ 524 రూపాయలు పాయింట్స్ చూపిస్తుంది కదా. ఈ ఈ 524 పాయింట్స్ కూడా 3,500 పాయింట్స్ గా నేను సంపాదించుకున్నట్టయితే నాకు యాక్టివేటర్ వస్తుంది అనమాట అండి. ఎన్ఎఫ్టీ యాక్టివేటర్ అనమాట. అంటే ఇప్పుడు జస్ట్ ఎన్ఎఫ్టీ లో ఉన్నది ఏంటంటే ఎన్ఎఫ్టీ యాక్టివేటర్ వస్తుంది. యాక్టివేటర్ ఎప్పుడైతే వచ్చిందో మనకి ఏంటంటే నెల కూడా ప్రతి నెల కూడా మనకి ఎంతో కొంత ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట. అక్కడ మనం ఎలాంటి వర్క్ చేయవలసిన అవసరం లేదు. అది ఎన్ఎఫ్టీ యాక్టివేటర్ సంపాదించుకున్నందుకు గాను మనకి ఈ కంపెనీ తరపు నుంచి ఈ కంపెనీలో ఆ నెలలో ఎంతైతే మనకి కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ లోంచి మనకి కొంత పర్సంటేజ్ కొంత షేర్ అనేది మనకు ప్రతి నెల కూడా వస్తూ ఉంటుంది అనమాట. అలాగా ఎంతమంది అయితే ఎన్ఎఫ్టీలు సంపాదించుకున్నారో యాక్టివేటర్లు సంపాదించుకున్నారో వాళ్ళకి ఇన్కమ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ జస్ట్ ఎన్ఎఫ్టీ సంపాదించుకుంటే ఇన్కమ్ రాదు ఫ్రెండ్స్, యాక్టివేటర్ సంపాదించుకోవాలన్నమాట. జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది ఏంటంటే జస్ట్ ఎన్ఎఫ్టీ కంటే ముందు ఒక స్టెప్ అనమాట. అది ఆ స్టెప్ దాటి మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళామంటే మనం ఈ జస్ట్ ఎన్ఎఫ్టీ దాటి మనకి యాక్టివేటర్ లోకి వెళ్ళామంటే అప్పుడు మనకి ఎంతో కొంత ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అది మినిమం 500 కాడి నుంచి 5,000 కావచ్చు, 50,000 కావచ్చు. ఎంత అనేది ఆ కంపెనీ ఆ నెల జరిగే బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ సంబంధించి మనకి పర్సంటేజ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఇందులో ఇన్కమ్ అనేది మంచిగా సంపాదించుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా ఒక 4-5 విధాలుగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. అది ఎలాగనేది కూడా నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో పెట్టాను. ఆ వీడియోలు చూడండి, చూసిన తర్వాత చూసి నేర్చుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వండి. ఇది ఎవరిని కూడా మోసం చేసేది అయితే కాదు. మనం ఉన్నంతకాలం మనం వర్క్ చేసుకోవచ్చు ఇందులో. తర్వాత మన పిల్లలు కూడా వర్క్ చేసుకోవచ్చు, తర్వాత వాళ్ళ పిల్లలు కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ప్లాన్ అయితే కాదనమాట పోవడానికి. అలాగే ఇందు పైన ఎండీలు కానీ, సిఎండీలు కానీ, పిఎంలు కానీ ఎవ్వరూ ఉండరు అనమాట. ఇది ప్రాజెక్ట్ ఇది. ఓకేనా, ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీలో రన్ అవుతున్న ప్రాజెక్ట్ అనమాట ఇది. ఓకేనా, ఇది ఆ విధంగా డిజైన్ చేసి పెట్టారు కాబట్టి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా అలానే ఉంటది అనమాట ఇది. ఓకేనా, అందుకని ఇందులో వర్క్ చేసుకున్న వాళ్ళు కరెక్ట్ గా వర్క్ మోడ్ లో ఉండి వర్క్ చేసుకున్నట్టయితే మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకుంటారు అనమాట. సీనియర్లు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, మన సీనియర్లు, మన అప్లైన్ సీనియర్లు ఉన్నారు. వాళ్ళు కూడా మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకున్నారు. అప్పటికి ఇప్పటికి కూడా మంచిగా ఇన్కమ్ అనేది ఈ రోజు వరకు కూడా మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకున్నారు అనమాట. ఓకేనా, ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ మెటాఫోర్స్ సంబంధించి అప్పటికప్పుడు అప్డేట్స్ నేను మీ ముందుకు అందిస్తూ ఉంటాను. ఓకేనా, ఈ మెటాఫోర్స్ లో జాయిన్ అవ్వడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆ ప్లాన్ డీటెయిల్స్ తెలుసుకునేసి మీ ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. మీరు కూడా మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనా, మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.